మా నాన్న అంటే మాకు చాలా భయం, చాలా భయం. మా నాన్న అంటే నాకు పెళ్ళైన తర్వాత కూడా ఒక 6 years చనిపోయారు వారు. ఆయన ఎందుకో ఒకరోజు కళ్ళకు వచ్చి తిడుతున్నాడు. నేనేం చేశాను నాన్న అంటుంటాను నేను. ఇలా లేచి తర్వాత మా అమ్మకి చెప్పి ఇచ్చేసాను, అది వేరే. సో ఏంటంటే వాళ్ళు ఆ టైంలో తల్లిదండ్రులను అర్థం చేసుకోలేము మనం. తల్లిని అందరూ చేసుకుంటారండి, తల్లి అసలు తల్లి అమ్మ వెరీ లీనియన్స్ కదండి. అసలు ఎవరన్నా పట్టించుకుంటారు? అమ్మని ఎంత మాట అనేస్తారు సార్ పిల్లలు. అమ్మ వేస్ట్ అంటారు ఒకటే మాట. అది ఎప్పుడు అంటారంటే అండి 25 years వచ్చినప్పటి నుంచి మొదలు పెడతారు. అమ్మ నీకేం తెలియదమ్మా, నూరికేమ్మా అదే అమ్మని అప్పుడు మొదలు పెడతారు. 16 నుంచే మొదలవుతుంది సార్. అంటే మా జనరేషన్ లో అట్లా ఉండేది, మనకు అలా ఉంది. కానీ ఇప్పుడు జనరేషన్ లో మరి తెలియదండి ఏమో. అవునండి, రాత్రి మా వాడిని వాడు టీవీ బాగుందండి, నేను రిమోట్తో క్లోజ్ చేద్దామని చూసి వాడేమో ప్లగ్లు అవుతానంటాడు. ఒరే ఎందుకురా నేను ఇది, మన వాయిస్ అని కొంచెం పెద్ద నాన్న ఎందుకింత ఆవేశం మనకే చెప్తారు వాళ్ళు. నేను తర్వాత బెడ్ మీద పడుకుని ఏంటి వీడు ఇలా మాట్లాడాడు నాతోటి అని అనుకుని వదిలేసాం అనుకోండి, అంతకన్నా ఏం లేదు. ఇది నథింగ్ సార్. ఇప్పుడు నేను పిల్లల్ని చూస్తున్నాను కదా, అంటే ఆ సినిమాకి నేను ఎలాగ ఇంటర్వ్యూట్ అయ్యానంటే, అంత అయిపోయిన తర్వాత లాస్ట్ లో రిలీజ్ అవుతాడు మీ అబ్బాయి నాన్న అని. పిల్లలు నిజానికి నాకు అదే అనిపిస్తూ ఉంటుంది, టక్కన మాట వదిలేస్తారు, తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. మళ్ళీ ఎప్పుడు వీళ్ళు తెలుసుకుంటారో కూడా మనకు తెలియదు. బట్ నిజ జీవితంలో వాళ్ళు తెలుసుకుంటే మాత్రం అంతకు మించిన సంతోషం ఇంకొకటి లేదనిపిస్తూ ఉంటుంది. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు అండి, ఆల్ టైమ్. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిలిం, ఫైనెస్ట్ రైటింగ్, ఇదైతే గర్వంగా చెప్పగలను. మిస్సమ్మ రిలీజ్ అయిన రోజుల్లో ఆ రోజున ఇండియాలో టాప్ 50 ఫిలిమ్స్లో ఉంది మిస్సమ్మ. మీకు పనోరమాకి సెలెక్ట్ అయింది, ఇండియన్ పనోరమాకి సెలెక్ట్ అయింది ఫిలిం. వస్తాయండి ఫిలిమ్స్. నేను అంటాను ఇలాంటి గొప్ప సినిమాలు మిస్ అవ్వకూడదు. సో కాబట్టి మీరంతా కనెక్ట్ అయితే ఈ రోజు దాని గురించి ఇలా ప్రతి ఫ్యామిలీ కనెక్ట్ అయిందండి, ప్రతి ఫ్యామిలీ కనెక్ట్ అయింది. అలా అండి నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత చాలా స్క్రిప్ట్లు విన్నాను. 7 స్క్రిప్ట్లో అండి అదొక స్క్రిప్ట్. అలాగే ఇప్పుడు ఇది ఒక స్క్రిప్ట్. ఎందుకంటే ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. 90s ఒక రకంగా ఉంటుంది, మీరు గమనిస్తే 90s ఒక రకంగా, కోర్ట్ ఇంకో రకంగా ఉంటుంది, దండోరా ఇంకో రకంగా, మీకు అసలు మామూలు ఓపెనింగ్స్ లేవు సార్. మీకు దండోరా ఇంకో రకంగా ఉంటుందండి. అంటే ఇప్పుడు మేము చేసే ఈ ఫిలిము నిజంగా థియేటర్లో మాత్రం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి ఫ్యామిలీస్కి. ఫ్యామిలీ కుర్రాళ్ళు కూడా ఎవరికైనా సరే అండి, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇది మాత్రం సినిమా. దీని తర్వాత ఇంకో సినిమా వస్తుందండి, అది కూడా అంతే అండి. నేను భూమిక గారు దాంట్లో సెంట్రల్ క్యారెక్టర్స్. తన నా ఎక్స్, తన జడ్జి, నేనేమో ఆవిడకి ఆపోజిట్ లాయర్. వెరీ గుడ్, భలే ఉంటుందండి అది కూడా. సో ఆ ఎక్స్ గొడవలు ఇక్కడ ఉంటాయి. నేను గెస్ చేస్తాను, ఇలా ఒక 7 స్క్రిప్ట్లు పర్ఫెక్ట్ గా నా దగ్గరకు వచ్చినాయిలండి. వచ్చిన వాటిలోని ఇవి సెలెక్ట్ చేసుకొని ఇవి చేస్తున్నాను, ఇవి రిలీజ్ అవుతా ఉన్నాయి. సో కానీ బిగ్ బాస్ మీరు ఇష్టపడే వెళ్ళారా? ఎస్ మేడం, సీరియస్లీ. మా అబ్బాయి మీద పంతంతో వెళ్ళాను, కానీ వెళ్ళిన తర్వాత ఆ పంతం కోసం నిలబడ్డాను అక్కడే. మీ ఇద్దరి మధ్య పంతం ఏంటి స్వామి? మా అబ్బాయి చావుగా నేను ఏంటి అందులో నువ్వు ఏడంటాను, మాక్సిమం 1 week లేదా 2 weeks మ్యాక్స్ అన్నాడు. సరేనా, అదా చూద్దాం. 10 weeks ఉంటానని ఛాలెంజ్ చేసి ఇంకా ఎక్కువ 10 weeks అయితే మినిమం రా, గ్యారంటీ గుర్తుపెట్టుకో అని చెప్పా. అంతేనా? 10 weeks మినిమం ఉంటా అని చెప్పాను. నేను స్టేజ్ మీదకి వెళ్ళే ముందు వాళ్ళు నిర్వాహకులు ఉంటారు కదండి, వాళ్ళతో చెప్పాను లాస్ట్ డేనే మళ్ళీ బయటకు వస్తాను, నేను లాస్ట్ డేనే బయటకు వస్తాను, ప్రిపేర్ అని చెప్పి. గారు అంటే ఇప్పుడు అక్కడ ఫ్యామిలీని వదిలి ఇక్కడ మూవీకి ఇంత మీరు కష్టపడి వర్క్ చేయడం అనేది యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ విమెన్ నేను అర్థం చేసుకోగలను. కానీ పిల్లలు కానీ అత్తమామలు కానీ అమ్మ వాళ్ళు కానీ అర్థం చేసుకుంటారా అనేది నా వరకు ఒక క్వశ్చన్ మార్కే అంటాను నేను. ఎందుకంటే అమ్మాయి పెళ్లి చేసుకుని ఇంట్లోనే ఉండిపోవాలనుకునే పేరెంట్స్ ఎక్కువ ఉంటారు తప్ప, పెళ్లి తర్వాత కూడా వాళ్ళు ఒక వర్క్ చేయాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి అని అనుకునే పేరెంట్స్ చాలా తక్కువ మందే, టు బి ఫ్రాంక్. ఈ రోజుల్లో కొంచెం మారుతున్నారు కానీ, బట్ కంపారిటివ్లీ ఓకే. బట్ మీ పిల్లలు కానీ అత్తమామలు కానీ అమ్మ వాళ్ళు కానీ మీరు ఎలా సమర్థించుకున్నారు, ఏం చెప్పారు? అంటే నేను చెప్పలేదు, అదే నాకు లక్కీగా ఏంటంటే వాళ్ళే ఆపర్చునిటీ వచ్చింది అని మామూలుగా చెప్తాను. ఎప్పుడు ఏవేవో వచ్చేవి కానీ అది వర్కౌట్ అవ్వలేదు, లేకపోతే ఎప్పుడు చేయాల్సిన అవసరం రాలేదు, మేము కూడా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. సో అది అలా వచ్చింది, వచ్చింది. ఇది కూడా అలాగే అనుకున్నాం. కానీ ఇది ఎప్పుడైతే సీరియస్ అని తెలుస్తుందో అప్పుడు
మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ మామ్ ఐ థింక్ యూ షుడ్ డూ ఇట్ అని వాళ్ళు. నేను అన్నాను, డూ యూ నో ఒకవేళ వెళ్తే ఏమవుతుంది, ఏం అవ్వచ్చు, హౌ యూ ఆర్ యూ విల్ బీ లివింగ్ హియర్ అని మీకు ఏమైనా ఐడియా ఉందా అసలు ఏంటి అని అడిగితే, ఏముంది ఫుడ్ ఒకటే కదా ప్రాబ్లమ్, ఫుడ్ ఆంటీ ఇస్తారు లేకపోతే ఇది ఇస్తారు, మేమే నేర్చుకుంటాము, నువ్వే మాకు నేర్పించు కావాలంటే. ఇలా కానీ నాకైతే ఒకటి అనిపించింది తన విషయంలో, హ్యాట్స్ ఆఫ్ టు గణేష్. అంతేనండి కదా, లేకపోతే ఎందుకు పిల్లలు వదిలేసి ఎన్ని రోజులు ఎలా నేనైతే మావిడిని పంపించలేనండి. సో స్వీట్, ధర్మంగా చెప్తున్నాను. ఓపెన్ గా ఒప్పుకున్నారు. లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఇట్స్ నిజంగా చెప్తున్నాను. లాట్ ఆఫ్ పీపుల్, ఎందుకంటే ఒక రోజు 2 రోజులు కాదు. డాక్టర్ గణేష్, యువర్ గ్రేట్. సో లాంగ్ టైం పిల్లల్ని చూసుకోవడం అంటే వాళ్ళకి న్యాచురల్ గా వచ్చే ఇది కాదు, దే ఆర్ నాట్. కాకపోతే తను నార్మలీ వెరీ కేరింగ్. అసలు నన్నే కిడ్ లా చూసుకుంటారు, నేను మదర్ లాగా ఉండను, నేను కూడా వన్ ఆఫ్ ది డాటర్ లాగా, ముగ్గురు కిడ్స్ లాగా ఉంటాం. సో దట్ ఈస్ వై ఆ కేరింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్ అండి. ఆయన తన వర్క్ చూసుకుని వచ్చి ఈజ్ నాట్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ కేర్ అనుకోండి, అప్పుడు ఇది అయ్యేది కాదు. అది ఇప్పుడు ఆయన సాక్రిఫైస్ చేశారు, ఈజ్ కేపబుల్. తనంతటి తను చూసుకోగలిగే కేపబిలిటీ ఉంది ఆయనకి. సో అందుకని వాళ్ళే చెప్పి పంపించి, నువ్వు చెయ్యి వీఆర్ దేర్ ఫర్ యూ అని చెప్పి. వీళ్ళు ఇప్పుడు కూడా ఈ సినిమా థియేటర్లో రాలేదని ఫస్ట్లో ఎంత డిసప్పాయింట్ అయ్యారు, మళ్ళీ వస్తుందని వాళ్ళే ఫోన్ చేసి వచ్చేస్తుందా, మేము వెళ్ళాలి అయితే థియేటర్, ఎక్కడికి వెళ్ళాలి, ఏ థియేటర్, వెయిట్ ఇట్ విల్ కమ్, బయటకు వస్తుంది అప్పుడు చెప్దాం. జస్ట్ లాస్ట్, సో దే ఆర్ ప్రిపేరింగ్ నౌ, మళ్ళీ వెళ్ళి అక్కడ అందరూ వెళ్ళి చూద్దాం. డేట్ March 6th వస్తుంది. సో శ్లోక అండ్ వచ్చన్ వెళ్ళి చూడండి, మర్చిపోవద్దు, వెళ్ళేలో వస్తుంది.